ఆంధ్రప్రదేశ్లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసిందని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందజేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా పర్యటన చివరి రోజున మంత్రి లోకేష్ న్యూయార్క్లోని విట్వైబ్ హోటల్లోని పారిశ్రామికవేత్తలతోటి సమావేశమయ్యారు. అంతకుముందు న్యూయార్క్ మహానగరంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనం వదిలేసి కాలినడకన బయలుదేరి వెళ్లారు. అనంతరం పారిశ్రామికవేత్తలతోటి భేటీ అయిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ రంగాలలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బ్లూ ప్రింట్ తో వచ్చేటటువంటి పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు భారత్ లో ఏ రాష్ట్రంలోని అనుకూల వాతావరణం ఏపీలో ఉందని చెప్పి 974 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురం వద్ద జిఎంఆర్ సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోతుంది.